అమ్మయ్య ఇన్నాళ్ళకు ఒక మంచి సినిమా చూసానన్న సాటిస్ఫాక్షన్ వచ్చింది. సినిమా తోపు సినిమా గిరాకు ఇవేం చెప్పా నేను. సినిమా బాగుందన్న, హ్యాపీగా హాయిగా వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి అంతే. అంత మంచి లవ్ స్టోరీ ఉంది, దేశభక్తి ఉంది, అలానే చేపలు పట్టే వాళ్ళ కష్టాలు ఉన్నాయి. అందరూ తింటారు, అందరూ సీ ఫుడ్ ఎంజాయ్ చేస్తారు. ఆ సీ ఫుడ్ మన దాకా ఎలా వస్తుంది, అసలు ఆ సీ ఫుడ్ పట్టడానికి వాళ్ళ కష్టాలు ఏంటి, ఒక్కసారి సముద్రంలోకి వెళ్తే వాళ్ళు ఎన్ని అనుభవించాలి, అవన్నీ చందుమొండేటి గారు చాలా బాగా చూపెట్టారు. చాలా రియలిస్టిక్గా ఉన్నాయి సీన్స్ కూడా. అటు సముద్రంలో వాళ్ళు తుఫాన్లో చిక్కుకోవడం కానీ, అక్కడ నాగ చైతన్య గారు 100% లవ్ మూవీ తర్వాత ఇది సూపర్ హిట్. నేను మెగా ఫ్యామిలీ అభిమాని. నేను గేమ్ చేంజర్ మూవీకి కూడా చెప్పాను, హిట్ టీవీలో నా వీడియో 170,000 వ్యూస్ రీచ్ అయింది. అందులో నన్ను అనుకుంటున్నాను పేటీఎం అని. నేను నా రివ్యూస్ ప్రతిదీ చూడండి, నేను ప్రతి మూవీలో చెప్తాను నేను మెగా ఫ్యామిలీ అభిమాని. ఏ మూవీనైనా ఆదరిస్తా, ఏ అభిమాని ఫ్యాన్. సంపూర్ణేష్ బాబు సినిమా కూడా ఆదరిస్తాను, జెన్యూన్ రివ్యూ చెప్తా. గేమ్ చేంజర్ బాగాలేదు, ఫ్యాన్స్కి యావరేజ్గా ఉన్నదని చెప్పాను. సినిమా అలాగే ఉంది రియాలిటీలో. ఈ సినిమా తండేల్ సూపర్ హిట్. ఎమోషనల్ గా నేనే సింగిల్ చెందుగా నా కళ్ళలో నీళ్ళు వచ్చింది, ఇప్పటికీ కళ్ళలో నీళ్ళు ఉన్నాయి. బ్రేకప్ అయిన వాళ్ళు అయితే ఏడుస్తూనే ఉంటారు సినిమా చూసినంత సేపు. డైరెక్టర్ గారు లవ్ ఎక్కడైతే కొంచెం హీరో హీరోయిన్ దూరం అవుతారనే సిచ్యువేషన్ వస్తుందో అక్కడ చాలా బాధ అనేది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందులో దేవిశ్రీ ప్రసాద్ గారు చాలా సక్సెస్ అయ్యారు. హైలైట్స్ సాంగ్ బుజ్జి సాంగ్ అనేది చాలా హైలైట్ గా నిలిచింది సినిమాకి. ఓవరాల్ గా 5కి 4 ఇవ్వచ్చు బ్రో. 3.5 అంటేనే సూపర్ హిట్. అంటే ఇప్పటి వరకు చైతన్య గారి 100 crore సినిమా ఉందా నాకు తెలియదు, అడుగుతున్నాను. 100 crore సినిమా బాగా కనెక్ట్ అవుతాయి. అండ్ క్లైమాక్స్ ఒకటి చాలా బాగుంటుంది. నాకు చైతన్య అది సాయి పల్లవి కెమిస్ట్రీ. ఫిబ్రవరి 14కి కరెక్ట్ సినిమా అంటారు. కరెక్ట్ సినిమా, కల్ట్ లవ్ స్టోరీ అంటారు చూసారా, ఆ టైప్లో ఉంటుంది. ఫీల్ అయ్యే వాళ్ళకి చాలా బాగుంటుంది. ప్రీవియస్ లుక్స్ లో చూసుకుంటే మన నాగ చైతన్యకి ఇప్పుడు మన డిఫరెన్స్ కనిపించింది. చాలా డిఫరెన్స్ ఉంది చాలా. ఈ లుక్ ఇప్పుడు దాకా యాక్ట్ చేయలేదు మ్యాక్సిమం. అయినా ఇంత రగడ్ లుక్లో, ఇంత రగడ్ లుక్ కోసం చాలా కష్టపడ్డారు. ఓకే, అయితే మీకు సాంగ్స్ అయితే చూసే ఉంటారు, 3 సాంగ్స్. శివుడి సాంగ్ చాలా బాగా నచ్చింది, దానికోసం చాలా వెయిట్ చేస్తూ ఉంటాం ఖచ్చితంగా. అది ఫ్లో బట్టి చెప్పగలం. ఈ టైంలో పెద్ద హాలిడేస్ టైం అసలు చాలా బాగా చూపించారు. ట్రూ లవ్ స్టోరీ అనమాట. ఆ లవ్ స్టోరీ అయితే ఎంత బాగా కనెక్ట్ అవుతాను అంటే థియేటర్లో ఏడవని వాళ్ళు అంటూ ఉండరు అన్న, అంత బాగా కనెక్ట్ అవుతారు. సో నాగ చైతన్య గారి గెటప్ కానీ, లుక్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ఆ శ్రీకాకుళం స్లాంగ్ కానీ చాలా బాగున్నాయి. డైలాగ్స్ అయితే చాలా చాలా పేలుతాయి అనమాట. ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న ఆ సీన్స్ కానీ, ఆ డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి. నాగ చైతన్య గారి పెర్ఫార్మెన్స్ అయితే ఎమోషనల్ సీన్లో ఉంటుందన్న, లాస్ట్లో క్లైమాక్స్. సో చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి, ఒక మంచి సినిమా. ఇది 100 కోట్ల సినిమా కాదు, 200 కోట్ల సినిమా. డిఎస్పీ గారి మ్యూజిక్ అయితే చాలా చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాగే నాగ చైతన్య సాయి పల్లవి వేసే డ్యాన్స్ అయితే చాలా చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి, ఒక మంచి బ్లాక్ బాస్టర్ మూవీ నాగ చైతన్య.